చాలా సంతోషమైన రోజు. మన సంక్రాంతి పండుగ రోజున మనకి చిరంజీవి గారు బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగానే వెంకటేష్ గారు కూడా కలిసి మనందరినీ అలరించడానికి, నవ్వించడానికి కుటుంబం అందరూ చిన్న పెద్ద ముసలి మటుకు అందరూ కూడా ఈ సంక్రాంతికి మనందరం కలిసి చూడాల్సిన సినిమా ఇది. సో మేము చాలా దూరం నుంచి వచ్చాము. సో బాస్ దయ వల్ల, వెంకటేష్ గారి దయ వల్ల మాకు పాసెస్ దొరికాయి. సో ఈ ఈవెంట్కి చెప్పాలంటే పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది. మా పిల్లలకి చాలా ఇష్టమైన సాంగ్స్లో డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ ఖచ్చితంగా 100% బ్లాక్ బ్లాస్టర్ ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాంబినేషన్ ఆఫ్ ట్రైలర్లో నయనతార గారిది, చిరంజీవి గారిది చిలిపి చిలిపి డైలాగ్స్ కానీ, స్టెప్స్ కానీ అది చాలా హ్యాపీగా ఉంది. అది సార్ మీసాల పిల్ల సాంగ్ మా పిల్లలకి బాగా ఇష్టం. దాన్ని ప్రతిసారి పెట్టి డ్యాన్స్ చేస్తుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది అది. సో ఇంతకుముందు మా ఇంట్లో ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు, వెంకటేష్ గారికి చిన్నప్పటి నుంచి, చిరంజీవి గారికి. ఇప్పుడు కలిసి తీయడంలో ఈ సంక్రాంతి బంపర్గా దుమ్ము లేపచ్చు అందరం కూడా. కామెడీ సీన్స్ ఇక సార్ ఎటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది కామెడీగానే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా హ్యాపీగా ఉండాల్సింది. ఓకే, థ్యాంక్ యూ మీడియా సీన్స్ సార్ అండ్ యాక్టింగ్ కానీ డ్యాన్సులు కానీ మేము చాలా చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అండి. లుక్స్ చాలా బాగున్నాయి అండి, ఇంకా యంగ్గానే ఉన్నారు, చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బాగుందండి. మా పిల్లలు అయితే చూస్తూనే ఉంటారు, రిపీటెడ్ గా ఆ సాంగ్ పెట్టాల్సిందే మా ఇంట్లో. బాగుందండి, ఎంట్రీ చాలా బాగుంది సార్. ఎంట్రీ వెంకటేష్ సార్ ఎంట్రీ చాలా బాగుంది. అనిల్ రావు గారు హిట్ కొట్టినట్టే ఈసారి. సార్ హిట్, ఎందుకంటే సంక్రాంతి ఫ్యామిలీ మూవీ కదా, సంక్రాంతికి కంపల్సరీ అందరు ఫ్యామిలీస్ చూస్తారు. చాలా పెద్ద హిట్ అవుతుందని మేము కూడా కోరుకుంటున్నాము. వెంకటేష్ సార్ చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? సాంగ్స్ న్యూ ట్రెండ్, అసలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ అసలు అనిల్ రావుపూడి గారు అసలు చాలా మంచిగా తీశారు. అసలు ఈ కాంబినేషన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. యాక్చువల్ గా కామెడీ చిరంజీవి గారు అంటే అల్టిమేట్లీ చూసాం కదా, అందరి వాడు అవన్నీ చూసాం కాబట్టి చాలా బాగుంది. అసలు నాకు మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 9th. క్రేజీ అసలు యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ. వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ ఫ్రైడే నెక్స్ట్. ఇద్దరు చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు చూసారు కదా, మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. డైలాగా వెయిట్ అండ్ సీ అంతే. డాన్స్ చిరంజీవి గారు అంటే ఒక మినిమం లెవెల్లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యాక్చువల్లీ నెక్స్ట్ సంక్రాంతి అంతా మనమే ఇంకా వెంకటేష్ మామయ్య, చిరంజీవి అన్నయ్య ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ ఈసారి, తగ్గేదే లేదు ఎక్కడ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. ల్యాగ్ అట్లేం లేదు ఈసారి. సీరియలా? లేదు సీరియల్స్ అట్లా ఏమి ఉండదు. ఎవరబ్బా అట్లా అనేది. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కలిగి పనులు చూస్తాను, ఆయన ఫ్యాన్ అప్పుడు వెంకటేష్. అప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. తర్వాత అనుకోకుండా కలిగి పండుగల నుంచి ఆయన కూడా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. బేసిక్గా అందరికి ఒక హీరో ఉంటారేమో, నాకు ఇద్దరు హీరోలు ఇష్టం. సో కాలేజ్ ఎప్పటి నుంచి ఇద్దరిని ఫాలో అవుతూ ఉండేవాడిని. అది లక్కీగా ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద రావడం అనేది నాలాంటి వ్యక్తుల మాత్రం చాలా సంతోషం. ఇద్దరు ఒకరి నుంచి పోటీగా చేస్తారుగా, దాంట్లో సందేహం లేదు. శివశంకర్ వరప్రసాద్ సంక్రాంతి బ్లాస్ట్ చేయబోతుంది. బేసిక్గా నేను సినిమాల గురించి ఎప్పుడు చెప్తుంటాను సార్. నేను బేసిక్గా ఇంటీరియర్ డిజైనర్. నా కంపెనీ పేరు TCS ఇంటీరియర్స్. నేను ఎప్పుడు మా క్లయింట్స్కి డిజైనింగ్ చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ లాగా మాట్లాడుతుంటాను. అంటే మేము కూడా ఒక బెడ్రూమ్ డిజైన్ చేయాలన్నా, ఒక హాల్ డిజైన్ చేయాలన్నా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకుంటేనే అది రూమ్ సక్సెస్గా అందంగా డిజైన్ తీస్తాం. నేను సినిమా డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదంటే, స్పెషల్గా ప్రత్యేకంగా అనిల్ రావుపూడి గురించి అడిగాడు కాబట్టి, స్క్రిప్ట్ ప్రాపర్గా రాసుకుంటే సినిమా అవుట్పుట్ వస్తుంది. ఈ ఇన్నోవేషన్కి సంబంధించిన, క్రియేటివ్ వర్క్ సంబంధించిన చాలా సినిమాలు చూస్తున్నా ఫెయిల్ అవుతున్నాయి.
కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అది క్రియేటివ్ వర్క్ సంబంధించింది. అలాంటి వాటిలో అనిల్ రావుపూడి గారు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆయన సాంగ్స్ కూడా ఎట్లా అనిపించాయి? సాంగ్స్ అల్టిమేట్, చాలా చాలా బాగున్నాయి. మిగతా డైరెక్టర్స్ కూడా యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? బాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాస్ చిరంజీవి బాస్ అసలు బాస్ యాక్టింగ్ చెప్పేది నచ్చింది. అది మిసాల పిల్ల బాగా నచ్చింది నాకు. చాలా బాగా నచ్చింది. అంటే ఈ ఏజ్ లో కూడా వింటేజ్ లుక్ ని తీసుకున్నారు చాలా కదా. చాలా చాలా బాగా చేస్తారు. చాలా అద్భుతంగా ఇప్పుడున్న లుక్ అన్నిటికన్నా బాస్ది అంటారా? సూపర్. అనిల్ రావుపూడి గారు ఎప్పుడు సినిమా చేసినా సంక్రాంతి సక్సెస్ అయింది. అది ఓకే. ఆయన కామెడీ టైం కొన్ని ఉన్నాయి కదా. ఓకే. వెంకటేష్ డైలాగ్ దాంట్లో లాస్ట్ డైలాగ్ ఏదో ఉంది కదా ఒకటి, గుర్తులేదు బాస్. ఓవరాల్ గా సినిమా ఎట్లా అంటారు? చాలా బాగుంది. చాలా 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 బాగుంది. ఎందుకంటే ఇద్దరు కామెడీ టైమింగ్ అల్టిమేట్ ఉంటుంది. చిరంజీవి గారి కామెడీ ఉన్నారు కదా, ఎలా అనిపించింది? ఇంకా వాళ్ళు ఇద్దరు మధ్యలో చేస్తారు కదా, ఇద్దరు కాంబినేషన్ ఇంకా సంబరంగా ఉంటుంది. కానీ సీరియల్ ఎడిటింగ్ మాదిరి ఉందనేసి అంటున్నారు కదా. ఏది సీరియల్ ఎడిటింగ్ మాదిరి ఉందనేసి అంటున్నారు కదా. రియాలిటీ ఎందుకు ఉంటుంది? అనిల్ రావుపూడి అలా చేయడానికి లేదు బాస్. ఇందాక చెప్పాను నేను, మా ప్రొఫెషన్తో పోలి చెప్తున్నాను. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో కొంతమంది ఉన్నారు, నేను మనం అనడానికి సరిపోము. కానీ ప్రాపర్ గా స్క్రిప్ట్ ఎవరు రాసుకుంటారో దాన్ని మాత్రం సినిమా అద్భుతంగా చేస్తారు. సందేహం లేదు బాస్. అనిల్ రావుపూడి గారి గురించి అలా అనద్దు. ఆయన ఫెయిల్యూర్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడన్నా చూసామా? నేను అదే చెప్తున్నాను. వేరే వాళ్ళు విమర్శించట్లేదు. కానీ ఒక ప్రొఫెషన్ ని ప్రాపర్ గా చేసుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది చాలా అవగాహన కావాలి. చాలా ప్రాపర్ గా టైం ప్రకారం తీయాల్సిందే. వీళ్ళంతా తీసిన ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి అర్థం అవుతుంది సినిమా ఫెయిల్ పాస్ వాళ్ళకి తెలుసు అది. కానీ మనకు మాత్రం చెప్పదు. వాళ్ళకి పూర్తిగా తెలుసు అది. మనం ఆడియన్స్ మనం రెడీగా ఉంటాం కదా చెప్పడానికి. అలాగే ప్రాపర్గా ఎవరు స్క్రిప్ట్ రాసుకుంటారో దాన్ని ప్రాక్టికల్ ఎవరు తీయగలుగుతారు వాళ్ళు సక్సెస్ అవుతారు. మా ప్రొఫెషన్లో కూడా మేము కూడా యాజ్ ఎ ఇంటీరియర్ డిజైనర్ స్క్రిప్ట్ రాసుకుని వర్క్ చేస్తాం. అందుకే హ్యాపీగా సక్సెస్ అవుతున్నాం. ఎలా ఉందన్న మనశంకర వరప్రసాద్? బాగుంది. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా మేము ఇద్దరం వచ్చినామన్న. సో సపోర్ట్ చేస్తాం చిరంజీవికి. అండ్ మా అన్న డార్లింగ్ అన్న ఒకటి చెప్పిండు కదా, సీనియర్ తర్వాతనే మేము. సో అందుకే మేము కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ గా మేము కూడా సపోర్ట్ చేస్తాం. అన్ని సినిమాలు ఇట్టు కావాలని కోరుకుంటున్నాం. ఓకే. వెంకటేష్ గారి ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది అన్న? బాగుంది, సూపర్ ఉంది, అనిపించింది? సూపర్ ఉన్నాయి అన్న. సో ఇంకోటి మన సాంగ్స్ మన అది కూడా బాగుంది సాంగ్. శశిరేఖ. సో సో ఫ్యామిలీ అందరూ పోతారు, ఇటు కొట్టుతారు. సో ఇటు రాజాసాబ్ కూడా ఇటు కొడుతుంది. అన్ని సినిమాలు ఇటు పోవాలని కోరుకుంటున్నాను. అటు రవితేజది, ఇటు మన చిరంజీవిది, అటు మా ప్రభాస్ అన్న డార్లింగ్ది ఇటు కొట్టాలని కోరుకుంటున్నాం. మన నయనతార పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? బాగుందన్న, సూపర్. వెంకటేష్ గారిని బాస్ ని స్క్రీన్ లో చూసారు కదా, ఎలా అనిపించింది? ఇక వాళ్ళిద్దరిని చూస్తే ఇంకా ఇటు కొట్టాల్సింది, అది తప్పదు. ఇంకా నయనతార గారు ప్రమోషన్స్ ఇప్పటి వరకు ఏ మూవీ చేయలేదు కదా. ఓన్లీ కామెడీ అదిరిపోయింది అన్న, సూపర్ ఉంది కామెడీ. హిట్ అంటారా? ఇటు అది ఇటు కొడుతుంది, అన్ని ఇటు కొడతాయి. మేము అదే కోరుకుంటున్నాం. అన్ని సినిమాలు చూస్తామన్నా, మేము అన్ని సినిమాలు చూస్తాం, అన్ని సినిమాలు సపోర్ట్ చేస్తాం. డైరెక్షన్ ఎలా అనిపించింది అనిల్ రావుపూడి? బాగుందన్న. అండ్ డైరెక్టర్ కూడా చెప్పిండు కదా, డార్లింగ్ అసలు నిజంగా గ్రేట్. ఎందుకంటే సెల్ఫిష్ ఉంటారు కదా అందరూ. సో సెల్ఫిష్ అనేది ఎవరికి ఉండదు సినిమా ఇండస్ట్రీలో, అందరు సపోర్ట్ చేసుకుంటామని చెప్పారు కాబట్టి. సో యాజ్ ఏ ఫ్యాన్గా ఏ హీరో అయినా మనం సపోర్ట్ చేయాలి, ఇటు కొట్టిపేయాలి అంతే.